కృష్ణ పరబ్రహ్మణ్యే నమః. స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షక మహాశయులందరికీ మా నమస్సుమాంజలి. శ్రీ సాయి విద్యానికేతన్ నాటక అకాడమీ వారిచే ప్రదర్శింపజేయు శ్రీకృష్ణుని జీవిత గాథ అనే అంశము నుండి ముఖ్యమైన ఒక 5 ఘట్టాలను మా చిన్నారులు మీ ముందుకు తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా ఇందు పాత్రధారులు బాలకృష్ణగా ఎస్కే మొయినాలి, బాల బలరాంగా ఈ లక్షిత్ కుమార్, చిలిపి కృష్ణునిగా బి పునీత్ సాయి, సుధామాగా ఎన్ శ్రీనివాస్, సుశీలాగా జి కీర్తనాశ్రీ, కృష్ణుని స్నేహితులుగా టి మోహిత్ నాగశౌర్య సాయి, శ్రీకృష్ణుడిగా కె నితీష్, బలరాంగా దినేష్ చౌదరి, దేవకిగా యు జాహ్నవి, యశోదాగా వి ఆశ్లేషి, నందుడిగా నిర్లిప్త్, గోపికలు రేష్మ, వాణి, జి జాన్వి, జి వైష్ణవి, వసుదేవుడిగా జయదీప్, కంసునిగా యు త్రివేణ్ కుమార్, ఇంద్రునిగా సాత్విక్ హనీష్ కుమార్, భటులుగా ధనుంజయ్, హరికుమార్, ఈశ్వర్ నారాయణ, కిషోర్ చంద్ర, స్పెషల్ ఎఫెక్ట్ క్యారెక్టర్గా సాత్విక్, హెల్పింగ్ ఇన్ ద స్కిట్ ధన్రాజ్, సాయి కుమార్, నవవసంత్. ఇక పోతే కథలోనికి వస్తే, కంస మహారాజు రాజదర్బార్లో సింహాసనంపై ఆసీనుడై ఉండగా దర్బార్కి దేవకీ వసుదేవుల రాక. రాజభటులు, దేవకీ వసుదేవులు ఏం చేస్తున్నారహో, దేవకీ వసుదేవులు ఏం చేస్తున్నారహో, దేవకీ వసుదేవులు ఏం చేస్తున్నారహో. కంస మహారాజు దేవకీ వసుదేవులకు ఎదురు వెళ్ళి వారిని స్వాగతించి సింహాసనంపై ఆసీనింపచేసి ఇది ఇలా ఉండగా ఇరువురు కుశల ప్రశ్నలు. దేవకి, అన్నా బాగున్నావా? కంసుడు, మేము కుశలమే, మరి మీరంతా ఎలా ఉన్నారు? వసుదేవుడు, మేమందరము కుశలమే బావా. ఇది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఆకాశవాణి హెచ్చరిక. ఓయి కంస మహారాజా, మరి అంత పోకడేలా? నీ చెల్లి బావలపై అంత ప్రేమ వలదు. ఎందుకని అంటావా? వీరికి కలిగే అష్టమ మగ సంతానం వలన నీకు ప్రాణగండం కలదు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించెను. వెంటనే కంసుడు కోపావేశముతో రాజభటులను ఆజ్ఞాపించట. కంసుడు, రాజభటులారా! భటులు, చిత్తం మహాప్రభు. కంసుడు, ఈ వీరువురిని బంధించి కారాగారమందు అన్న మాటలకు విన్న దేవకి బూరున విలపిస్తూ, దేవకి, అన్నా, ఏమి ఈ ఘోరము, ఏమి ఈ అన్యాయము? నీ చెల్లి బావలపై ప్రేమ లేదా? మా యందు దయించుమన్నా, మమ్మల్ని వదిలిపెట్టుమన్నా అని వేడుకొనుట. ప్రాణభీతితో ఆవేశపరుడైన కంసుడు దేవకిని విదిలించి, ఈ సమస్త భూగోళము యందు నాకు నా ప్రాణము కన్నా మిన్న ఏదియూ లేదు. ఇక మీ ఇరువురికి శిక్ష తప్పదు. ఆవేశంతో కంసుడు రాజభటులను ఆజ్ఞాపించు. భటులారా, వెంటనే వీరిని బంధించి కారాగారమందు వేయుము. భటులు, మీ ఆజ్ఞ మహారాజా అని వారిని బంధించి కారాగారమందు ఉంచుట. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు దేవకీ వసుదేవులకు మొదటి సంతానం జన్మించింది. భటులు, కారాగారమందు పసికందు ఏడ్పు రావటంతో భటులు ఆ వార్తను కంస మహారాజుకు చేరవేట. మహారాజా, మహారాజా, ఏమి జరిగినది
ఆ దేవకీ వసుదేవులకు మొదటి సంతానం కలిగినది. వారికి మొదటి సంతానము కలిగినదా? అయితే వెంటనే ఆ పసిబిడ్డను ఈ సభయందు ప్రవేశపెట్టుము అని కంసుడు భటులను ఆజ్ఞాపించుట. భటులు చిత్తం మహాప్రభు. కారాగారము నుండి భటులు పసికందును తీసుకుని సభయందు ప్రవేశపెట్టుట. కంసుడు పసికందును చూసిన వెంటనే ఆవేశపరుడై మానవత్వాన్ని మర్చి ఆ పసికందును హతమార్చెను. ఆకాశవాణి చెప్పిన విధంగా కంసుడు దేవకీ వసుదేవులకు కలిగిన ప్రతి సంతానాన్ని వధించుకుంటూ వచ్చెను. ఇకపోతే చివరికి అష్టమ సంతానం జన్మించే సమయము ఆసీనమైనది. అది శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి రోజు. ఒక ప్రక్క ఆకాశంలో వర్ణుడు బీభత్సంగా గర్జిస్తూ ఉన్నాడు. మరొక ప్రక్క భయంకరమైన ధ్వనులతో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది. ప్రజలంతా ఏమి జరుగుతుందో అని ఇంతలో అంతఃపుర కారాగారమందు అకస్మాత్తుగా ఒక మాయతో కూడిన ఒక భయంకరమైన ధ్వనించింది. దానితో అక్కడనున్న రాజభటులందరూ మూర్ఛపోయారు. ఒక్క వసుదేవుడు, దేవకి మరియు బయటనున్న గాడిద తప్ప. ఇంతలో ఆకాశంలో నుండి మెరుపులతో కూడిన ఒక దివ్యవాణి వారిని ఆజ్ఞాపించుట. ఓయి వసుదేవ మహారాజా, ఇది వినుము. ఇదియే సరైన తరుణము. ఎందుకని అంటే నీకు జన్మించిన ఈ బిడ్డ సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. చెడును అంతం చేయడానికై అవతరించిన అవతారమూర్తి. ఈ దివ్య స్వరూపాన్ని సంరక్షించే బాధ్యత మన అందరిది. కాబట్టి నీవు వెంటనే నేను చెప్పినట్టుగా చేయుము. నీవు ఈ బిడ్డను తీసుకుని రేపల్లెలోని నందుని ఇంటికి చేర్చుము. అతడనున్న ఆడబిడ్డను తీసుకుని ఈ చెరచాలలో ఉంచుము అని ఆజ్ఞాపిస్తూ మాయమయ్యాడు. వసుదేవుడు దేవకితో, దేవకి ఆ బిడ్డను ఇటు విమ్ము. దేవకి, స్వామి, ఈ బిడ్డ మోము ఎంత ముద్దు నలుకుతుందో ఒక్కసారి చూడుము. ఈ బిడ్డను ఇవ్వడానికి నా తల్లి మనసు అంగీకరించట్లేదు స్వామి. వసుదేవుడు, దేవి, ఈ బిడ్డ ఇక్కడ ఉంటే కన్నా అక్కడికి చేర్చడమే మంచిది. ఎందుకని అంటావా? ఇక్కడ ఉన్న విషయము ఆ కంసునికి తెలిస్తే వెంటనే ఆ కంసుడు ఈ బిడ్డను హతమార్చుతాడు. కాబట్టి ఈ బిడ్డనైనా మనము దక్కించుకుందాం. వెంటనే ఆ బిడ్డను ఇటు విమ్ము అని అడిగి తీసుకున్నాను. ఆ బిడ్డను తీసుకుని ఒక గంపను ఎత్తుకుని చెరసాల నుండి బయటికి వచ్చి చూసేసరికి దారిలో ఒక గాడిద ఒండ్రు పెట్టెను. నందుడు చేసేది లేక ఆ గాడిద కాలు పట్టుకొని బతిమలాడుకుంటాడు. ఆ గాడిద నందుని బతిమలాడటం చూసి సరేనని తల ఊపుతుంది. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఎంతటి గొప్పటి మహారాజు అయినా అవసరాన్ని బట్టి గాడిద కాలు పట్టుకోక తప్పదు అని. నందుడు అక్కడ నుంచి నెమ్మదిగా బిడ్డను తీసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక నది ఎదురవుతుంది. అమ్మ గంగమ్మ తల్లి, నేను కార్యార్థనై ఈ పసికందుతో
బయలుదేరాను. నా యందు దయుంచి నాకు దారి విడువమ్మా అని వేడుకొనగా ఆ గంగాదేవి 2 పాయలుగా వీడి దారినిచ్చును. ఇంతలో వర్షానికి తడుస్తున్న ఆ పసికందును చూసిన ఆ ఆదిశేషుడు స్వయంగా దిగివచ్చి ఆ పసిబిడ్డకు గొడుగు పట్టెను. నెమ్మదిగా నెమ్మదిగా వసుదేవుడు నందుని ఇంటికి చేరెను. నందుని ఇంట ఆ బిడ్డ నుంచి నందుడు యశోద చెంతన ఆ బిడ్డ నుంచి యశోద చెంతనున్న ఆడబిడ్డను వసుదేవుని చేతికి ఇచ్చెను. మరలా వసుదేవుడు ఆ బిడ్డతో చెరసాలకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టెను. నెమ్మదిగా వసుదేవుడు చెరసాలకు చేరుకున్నాడు. ఇంతలో మాయ వల్ల మూర్ఛపోయిన ఆ భటులందరికీ తెలివి వచ్చి చూసేసరికి చెరసాల యందు పసిబిడ్డ ఏడ్పు వినబడటంతో రాజభటులు ఇంతలో ఈ వార్తను కంసునికి చేరవేట. మహారాజా మహారాజా కంసుడు ఏమి ఏమి జరిగినది? భటులు ఆ దేవకీ వసుదేవులకు అష్టమ సంతానం కలిగినది. కంసుడు ఆ దేవకీ వసుదేవులకు అష్టమ సంతానం కలిగినదా? వెంటనే చెరసాలకు బయలుదేరము అని భటులతో కంసుడు చెరసాలకు